రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ విభాగం ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని సూచించారు. బుధవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఇంధన శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న ఉత్తర దక్షిణ డిస్కంలో వాణిజ్య కార్యకలాపాలు చేపడతాయని, కొత్త డిస్కం కేవలం ప్రభుత్వ సబ్సిడీపై అందించే విద్యుత్ పథకాలను నిర్వహించేలా పని విభజన చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయంతో పాటు ఇల్లు, పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని కొత్త డిస్కం పరిధిలో తీసుకురావాలని సూచించారు. రాష్ట్రమంతా ఒకే యూనిట్గా దీని పరిధి ఉండాలన్నారు. పాత డిస్కంల పనితీరు మెరుగుపడితే జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న 2 డిస్కంల ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పనిసరి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వాటి పునర్వ్యవస్థీకరణతో పాటు రుణభారం తగ్గించాలని చెప్పారు. గతంలో 16% వడ్డీకి తీసుకున్న రుణాలతో డిస్కంలు డీలా పడ్డాయని, తక్కువ వడ్డీకి కొత్త రుణాలు తీసుకుని పాత వాటిని తీర్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయానికి సౌర విద్యుత్ అందించాలని, ఇందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. సచివాలయంలో వాహనాల పార్కింగ్ నిమిత్తం సోలార్ రూఫ్ టాప్ షెడ్లు, వాటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీల తాండాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని సీఎం ఆదేశించారు. 3 ఏళ్లలో 2.10 లక్షల మంది గిరిజన రైతులకు పథకాన్ని వర్తింపచేయాలని, 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపు సెట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.